సబ్ జైల్లో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తలను పరామర్శించిన బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ నాయకులు కార్యకర్తల మీద దాడి చేసి హత్యా ప్రయత్నం, వాహనాలను ధ్వంసం చేసి బాధితులపై తప్పుడు కేసు పెట్టి రిమాండ్ కు పంపించారని బీసీవై పార్టీ అధినేత రామచంద్ర యాదవ్ అన్నారు. ఈ సందర్భంగా చిత్తూరు సబ్ జైలుకు కార్యకర్తలను పరామర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పటి నుండి అన్ని నియోజకవర్గాలు ప్రశాంత ఎన్నికల వాతావరణం జరిగిందని, పుంగనూరు నియోజకవర్గం మాత్రం పోలీసులు అధికార పార్టీ నేత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా వ్యవస్థ పనిచేస్తుందని ఆరోపించారు. ప్రతిపక్ష నేతలు ప్రచారం చేయకుండా పోలీస్ బలగాలతో అడ్డుకోవడం, తప్పుడు కేసులు పెట్టడం చాలా బాధాకరమని, తప్పుడు కేసులు పెట్టిన పోలీసులు సమాధానం చెప్పే రోజు వస్తుందని, దీనిపై న్యాయ పోరాటం చేస్తామని తెలిపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పుంగనూరు నియోజకవర్గంలో బీసీవై పార్టీ మీద, పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద దాడి చేసి హత్యా ప్రయత్నం చేసి వాహనాలని ధ్వంసం చేసి తగలబెట్టిన కేసులో బాధితులపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టి స్థానిక పోలీసులు రిమాండ్కి తరలించే కార్యక్రమం చేశారు. ఈరోజు మా పార్టీకి సంబంధించిన తప్పుడు కేసుల్లో ఉన్న కార్యకర్తలని, నాయకులని పరామర్శించడానికి ఇక్కడికి రావడం జరిగింది. రాష్ట్రంలో ఎన్నికల ప్రక్రియ మొదలైన తర్వాత రాష్ట్రమంతా ప్రశాంతంగా ఎన్నికలు జరిగితే పుంగనూరు నియోజకవర్గంలో మాత్రం పోలీసు వ్యవస్థ దానికి పూర్తి విరుద్ధంగా అధికార పార్టీకి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మద్దతుగా ప్రతిపక్షం వాళ్ళు కనీసం ప్రచారం కూడా చేయకూడదు అనే విధంగా చేసి అక్కడ ఏ విధంగా తప్పుడు కేసులు పెట్టారో అందరికీ తెలిసిన విషయమే. తప్పు చేసిన అధికారులు ప్రతి ఒక్కరూ కూడా సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుంది. దీని మీద న్యాయ పోరాటం చేస్తున్నాము. తప్పకుండా మాకు న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నాం.